వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో ఉల్లి కారం పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెసరపప్పులో విటమిన్ బి, విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవాళ్ళు వారానికి 2 సార్లు అయినా సరే పెసరపప్పును తీసుకుంటే రక్తం వృద్ధి చెందుతుంది. పెసరపప్పును తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా పెసరపప్పు చాలా మంచిది. స్కిన్ కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ ఉల్లికారం పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పెసరట్టుని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ పొట్టుపప్పు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ప్లెయిన్గా ఉండే పప్పు కూడా తీసుకోవచ్చు. అలానే 1 గుప్పెడు బియ్యం తీసుకొని సపరేట్గా కడిగి నానబెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ సపరేట్గా ఒక బౌల్లో వేసి నానబెట్టి పెడుతున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ కడిగి పెట్టాను అనమాట. ఇప్పుడు దీన్ని 4 to 6 అవర్స్ పాటు నానబెట్టి పెట్టుకోవాలి. అలానే రైస్ని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇలా 4 అవర్స్ పైన నానిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడగాలి. పొట్టు పోకుండా కడుక్కోవాలి. మీకు కావాలంటే పొట్టు తీసేసైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 ఇంచుల అల్లం, అలానే 4-5 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. దీనితో పాటు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్, అలానే ఇంకొంచెం పెసరపప్పు యాడ్ చేసుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న పెసరపప్పు 2 జార్లు అయింది. అందువల్ల రెండోసారి గ్రైండ్ చేసినప్పుడు రైస్ అలానే పెసరపప్పు వేసి గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ దోశలోకి ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లికారం ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరపిండిని ఇలా సపరేట్గా మనకు కావాల్సినంత ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం ఈ దోశ పైన వేసుకోవాలి. దోశ మొత్తం కూడా కలిసేలా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లికారాన్ని దోశ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దోశని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. దోశ మొత్తం కూడా ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే మనకు కావాల్సిన దోశలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వేడివేడిగా ఉల్లికారం పెసరట్టు రెడీ అయిపోయింది. దీన్ని మనం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ దేనితో అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.